ఇప్పుడు గోవర్ధన్ గారు మీరు చెప్పండి, ఇక్కడ రెండు పార్టీలు ఒక్కళ్ళ మీద ఒకళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఒక దీంట్లో ఈ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు కానీ ఇది కానీ ఈ ప్రాజెక్టుల విశ్లేషకులుగా మీరు దీంట్లో మీరు చెప్పదలుచుకుంది ఏంటి? ఇప్పుడు హరీష్ రావు మొత్తం కూడా ఒక కేసీఆర్ ని దాన్ని కాటన్తో పోల్చడం జరిగింది. ఆయన మొత్తం గోదావరి నీళ్ళని సద్వినియోగం చేయడానికి కాటన్ ఎంత కట్టి పేరు వచ్చిందో కేసీఆర్ కూడా అలాంటి పేరు తెలంగాణలో వచ్చింది. ఇది మొత్తం కూడా ఉపయోగపడే ప్రాజెక్టు, దీన్ని కాంగ్రెసే అబాస్పాల్ చేస్తుంది అని హరీష్ రావు లాంటి వాళ్ళు కూడా అంటున్నారు. దేంట్లో మీరు గోవర్ధన్ గారు చెప్పండి, మీరు మీ అభిప్రాయం చెప్పండి దీని మీద. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక బిగ్ స్కాండల్ అండి. ఇది మొత్తం దేశ చరిత్రలో అతిపెద్ద కుంభకోణం ఇది. అంటే గత 10-11 ఏళ్లుగా ప్రపంచంలో ఇంత పెద్ద అవినీతి చర్చ ప్రపంచంలోనే ఏ ప్రాజెక్టు పైన జరగలేదు. భారతదేశంలో ఏ ప్రాజెక్టు పైన ఇంత సుదీర్ఘకాలం పాటు ఈ అవినీతి కుంభకోణం పైన చర్చ జరగలేదు. ఇది కేవలం ఒక కుంభకోణం కొరకే ఈ ప్రాజెక్టును రూపకల్పన చేశారు. వాస్తవంగా తుమ్మిడిహట్టి దగ్గర నీటి లభ్యత ఉంది. తుమ్మిడిహట్టి దీనితో పోలిస్తే చాలా సుస్థిరమైనటువంటి ప్రాజెక్టు. దాంతో పాటు ఈరోజు ఇప్పుడు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రఘోష్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏ రాజకీయ పార్టీకి చెందినటువంటి అతను. ఆయన నిష్పాక్షికంగా తను దీనిపైన ఒక సుదీర్ఘమైనటువంటి పరిశోధన చేశారు. దాదాపు 119 మంది సాక్షులను విచారించడం జరిగింది. అందులో కేసీఆర్ గారు అదివరకు కాళేశ్వరం ప్రాజెక్టు నా మనస్సును రంగరించి, నా రక్తాన్ని రంగరించి, నా మనస్సు లోతు పొరల్లోంచి సృష్టించినటువంటి నా మానస పుత్రికనే కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పేసి కేసీఆర్ గారు తరచు, కేసీఆర్ గారి పార్టీ నాయకులు హరీష్ రావు వాళ్ళ కుటుంబము, ఆయన మినిస్ట్రీ, ఆయన క్యాడర్ అంతా కూడా గత 10 ఏళ్లుగా దాని గురించి పొగిడారు. అది ఈరోజు కట్టినటువంటి కేవలం 4 సంవత్సరాలకే ఆ ప్రాజెక్టు కుప్పగూలిపోయింది. ఈ రోజు నిజంగా అంటే తెలంగాణ ప్రజలకి అంటే సాగునీటికి మొత్తం అవసరమయ్యే ప్రాజెక్టు అది. కృష్ణకుమార్ గారు చాలా శుద్ధ అబద్ధం. కాగ్ రిపోర్ట్ ప్రకారం మేము చెప్పేది కాదు, స్వతంత్ర పరిశోధకులుగా మేము చెప్పేది కాదు, విశ్లేషకులుగా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ 42,000 ఎకరాలకు మాత్రమే 96,000 కోట్లు ఖర్చు పెట్టి నీళ్ళు ఇచ్చింది అని చెప్పారు. కేవలం 42,000 ఎకరాలు. కేసీఆర్ వద్ద ఈఎన్సీగా ఇంజనీరింగ్ చీఫ్ గా పనిచేసినటువంటి అనిల్ కుమార్ యాదవ్ ఎవరైతే ఉన్నారో ఈఎన్సీ ఉన్నాడో ఆయన మొన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేడిగడ్డ వద్ద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తూ ఆ ఈఎన్సీనే 98,000 ఎకరాలకు కాళేశ్వరం ప్రాజెక్టు నీరిచ్చింది అని చెప్పారు. మరి ఈ నీరే మాకు సూర్యాపేటలో వచ్చాయి, ఈ నీరే మాకు హైదరాబాద్ లో వచ్చాయి, ఈ నీరే మాకు మలన సాగర్ లో వచ్చాయి, ఈ నీరే మాకు ప్రపంచం అంతా వచ్చింది అని చెప్పేసి వీళ్ళందరూ చెప్పడం అనేది చాలా విడ్డూరంగా ఉంది. అసలు హరీష్ రావు అయితే 23 లక్షల ఎకరాలకి కొత్త ఆయకట్టుకి ఇచ్చాము, 17 లక్షల ఎకరాలకు స్థిరీకరణ చేశాము అంటే ఎంత ఘోరమైనటువంటి అబద్ధాలండి. టిఆర్ఎస్ పార్టీ నాయకత్వం మేమంటున్నామండి, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ 42,000 ఎకరాలకు మాత్రమే నీళ్లు ఇచ్చారు 96,000 కోట్లు ఖర్చు పెట్టి అని చెప్పింది అబద్ధమా నిజమా చెప్పండి, వాస్తవం కాదా? రెండవది, మీ దగ్గర ఈఎన్సీగా 10 సంవత్సరాలు పనిచేసినటువంటి ఈఎన్సీ ఎవరైతే ఉన్నారో ఆ ఈఎన్సీ 98,000 ఎకరాలకు మాత్రమే కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు ఇచ్చింది అని చెప్పేసి అబద్ధమా వాస్తవమా చెప్పండి ఒకసారి. హరీష్ రావు గారిని చెప్పండి. ఎక్కడ 17 లక్షలు, ఎక్కడ 20 లక్షలు, ఎంత అబద్ధాలంటే దుర్మార్గమైన అబద్ధాలు. రెండవది, టిఆర్ఎస్ పార్టీ ప్రధాన నాయకత్వము కేసీఆర్ వెంట ఉన్నటువంటి కోటరీ అంతా కూడా వాళ్ళు ఏంటి అంటే అబద్ధాలని అద్భుతమైనటువంటి నిజాలుగా తెలంగాణ సమాజాన్ని, భారతదేశాన్ని, ప్రపంచ తెలుగు సమాజాన్ని, ప్రపంచ ప్రజలని నమ్మించగల దిట్టలు. అసత్యాన్ని అద్భుతమైనటువంటి సత్యంగా నమ్మించగలడంలో దిట్ట. ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు పనికిరాదు అని చెప్పేసి ఎన్డీఎస్ఏ
కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయినప్పుడు చంద్రశేఖరరావు గవర్నమెంట్ ఉన్నప్పుడు అక్టోబర్ 21, 2023లో వాళ్ళు NDSA 5 ఢిల్లీ నిపుణులు వచ్చేసి దీనిలో ఒక్క చుక్క కూడా నీళ్లు ఉంచడానికి వీల్లేదు అని చెప్పేసి వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు. కేసీఆర్ హయాంలో అన్నారం, మేడిగడ్డ, సుందిల్లా ప్రాజెక్టుల్ని ఖాళీ చేసింది వాస్తవం కాదా? ఈరోజు బాంబు పెట్టారని చెప్పేసి అంటున్నారు. మీరు అక్టోబర్ 21 నుంచి నవంబర్ 23 వరకు మీరే అధికారంలో ఉన్నారు కదా, సుమారు 2 నెలల కాలం పాటు అధికారంలో ఉన్నారు. బాంబు టెర్రరిస్టులు పెట్టారా, నక్సలైట్లు పెట్టారా, బాంబు కాంగ్రెస్ పెట్టారా, ఎవరు పెట్టారు అని చెప్పేసి మీ 2 నెలల కాలంలో ఎందుకు తేల్చలేదు?